ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత గురుబలం పెరిగేటువంటి వారం ఈ వారము. అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది, కుజుని యొక్క బలం ఉన్నది, చంద్రుని యొక్క బలం ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు చాలా కాలం తర్వాత వృశ్చిక రాశి వారికి వచ్చాయి. కాబట్టి ఈ వారంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేద్దామన్నా శుభశకునాలు కనబడుతూ ఉంటాయి. ఒక ఇల్లు కట్టాలి, లేదా బంగారం కొనాలి, లేదా వాహనం కొనాలి, వీటికి సంబంధించి ఏదైనా చీడపీడలు ఉంటే పోతూ ఉంటాయి. ఆ పోతూ ఉన్నవి కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అమ్మో ఇది కొందాం అనుకున్నాం, దీనిలో ఇన్ని లోపాలు ఉన్నాయన్నమాట, ఒళ్ళే భగవంతుడి దయవల్ల మనకు ముందుగానే తెలిసింది. లేదా వీరిని వివాహం చేసుకుందాం అనుకున్నాం, వీరి ద్వారా ఇన్ని సమస్యలు ఉన్నాయి, ముందుగానే తెలిసింది. అంటే ఎక్కడైనా చెడు జరిగితే మీరు బాధపడకూడదు. దాని వెనక ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి గొప్ప మంచి ఉన్నది అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. చాలా కాలం తర్వాత చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ గుర్తు వస్తాయి. బద్ధకం పోతూ ఉంటుంది, కోపం తగ్గుతూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏదైనా ఒక చిన్న మాట అంటే గమ్మున వెనక్కి రిప్లై ఇచ్చేటువంటి వృశ్చిక రాశి వారి యొక్క తత్వం మారుతుంది. ఆలోచిస్తూ సమాధానాన్ని చెప్తూ ఉంటారు. పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు ఉంటాయి. మీ పై అధికారుల యొక్క అనుకూలత మీ మీద ఉంటూ ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుకూలత ఉంటూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తికి, ఉద్యోగంలో ప్రమోషన్లకి, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లకి అవకాశం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే ఈ వారంలో ఆర్థిక ఎదుగుదల ఉన్నది, ఆరోగ్య ఎదుగుదల ఉన్నది. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానీ, లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి కూడా ఈ రాశి వారు చూడవచ్చును. సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల సైతం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణువు యొక్క ఆరాధన, ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కానీ చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.